press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ గైస్, నా పేరు సందం. మీరు చూస్తున్నారు satelugutechzone. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఏంటంటే రీసెంట్గా మీరు మన ఛానల్లో మీరు తీసుకుంటే మనం నథింగ్ ఫోన్ అయితే అన్బాక్స్ చేసాం. సో అన్బాక్స్ చేసి దాంట్లో మీకు నేను క్లియర్గా ఇనీషియల్ ఇంప్రెషన్స్, ఫిజికల్ ఓవర్ ఇవన్నీ కూడా ఆ వీడియోలో చూపించాను అనమాట. సో ఒకవేళ మీరు చూడకపోతే పైన కార్డ్స్లో కింద డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ఉంటాయి, ఒకసారి వెళ్ళైతే చెక్ చేయండి. ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో ఏంటంటే డీటెయిల్గా నథింగ్ ఫోన్ వన్కి సంబంధించి డీటెయిల్ ఇన్డెప్త్ రివ్యూని అయితే మీకు ఈరోజు చూపించబోతున్నాను. సో మనకి ఈ కెమెరా రివ్యూని షూట్ చేయడానికి మనకి అరౌండ్ ఒక 3 to 4 days టైం అయితే పట్టింది అనమాట. ఎందుకంటే నేను మీకు దీంట్లో ప్రతి ఒక్క విజువల్ని యాడ్ చేయాలనే ఉద్దేశంతో దీంట్లో నేను మీకు డేలైట్ కండిషన్స్ పెడతాను. నెక్స్ట్ మనకి లోలైట్ కండిషన్స్లో ఫోటోస్ ఎలా ఉన్నాయో చూపిస్తాను, వీడియోస్ ఎలా ఉన్నాయో చూపిస్తాను. నైట్ పూట కండిషన్స్లో మీకు ఫోటోస్ ఎలా ఉన్నాయి, వీడియోస్ ఎలా ఉన్నాయో చూపిస్తాను. అండ్ దట్టు ప్రజెంట్ మనకి ఇప్పుడు క్లైమేట్ కొంచెం డల్గా ఉంది, కొంచెం రైన్ పడుతుంది కాబట్టి సో రైనీ టైంలో కూడా మనకి ఫోటోస్ అనేవి ఎలా క్యాప్చర్ చేస్తుంది. ఓవరాల్గా మనకి ఈ యొక్క డీటెయిల్ ఇన్డెప్త్ కెమెరా రివ్యూ అయితే మీకు నేను క్లియర్గా అయితే ఈ వీడియో చూపిస్తాను. సో ఈ వీడియో కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వాచ్ చేయండి. సో టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే నేనే వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వీడియో అయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు ఇచ్చే ఛానల్ బూస్ట్ అవ్వాలి. ఇటువంటి మరిన్ని వీడియోస్ అనేవి మీ ముందు తీసుకొస్తూ ఉంటాను. సో ఇంకా వితౌట్ డిలే మనం టాపిక్లోకి వెళ్ళే ముందు మనం దీని ఒక కెమెరాస్ గురించి మాట్లాడుకున్నట్లయితే బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ అయితే వీళ్ళు తీసుకొచ్చారనమాట. 2 50MP కెమెరాస్ అయితే ఉంటాయి. సో బేసిక్గా మనకి ఏంటంటే ప్రైమరీ కెమెరా ఏదైతే ఉందో ఇది మనకి వైడ్ యాంగిల్ కెమెరా. ఇది మనకి f1.9 అపర్చర్ అయితే వస్తుంది అనమాట. ఇది మనకి సోనీ IMX766 సెన్సార్ అయితే యూజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మనకి ఇంకొక 50MP కెమెరా తీసుకుంటే ఇది మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఇది మనకి 114 degrees ఫీల్డ్ ఆఫ్ వ్యూ వరకు అయితే మనకి జనరేట్ చేస్తుంది. ఇది మనకి వచ్చేసరికి సామ్సంగ్ JN1 సెన్సార్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇందులో మనకి LED ఫ్లాష్ ఉంటుంది. అండ్ దాంతోపాటు మీరు రికార్డ్ చేసుకున్నప్పుడు LED బటన్ మీకు బ్లింక్ అవుతుంటుంది. 720p 1080pలో మీరు 30fps 60fpsలో మీరు వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. 4K మీకు ఏదైనా 30fps వరకు అయితే మీకు మాక్సిమం వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రంట్ మీరు తీసుకుంటే మీకు 16MP అయితే సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇది మీకు f2.5 అపర్చర్ అయితే వస్తుంది అనమాట. ఇది మనకి 1080p 30fps వరకు అయితే మాక్సిమం దీంట్లో వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. సో ఇదనమాట కెమెరా స్పెసిఫికేషన్స్ అయితే. ఫోటో శాంపుల్స్, వీడియో శాంపుల్స్ అయితే చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కొన్ని పిక్చర్స్ అయితే చూద్దాం. సో ఇక్కడ ఈ పిక్చర్స్ మీరు తీసుకుంటే చాలా బాగా వస్తున్నాయి అనమాట. మీరు చూడొచ్చు, కలర్స్ కానీ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆబ్జెక్ట్ని జూమ్ చేసినా సరే మరీ అంత కనిపించిన విధంగా అయితే ఉండదన్నమాట. మీరు ఈజీగా అయితే మీరు దాన్ని అయితే మీరు అర్థం చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీకు పోర్ట్రేట్స్ మీరు తీసుకుంటే మనకి ఆబ్జెక్ట్ డిటెక్షన్ చాలా బాగుందన్నమాట. మీరు చూడొచ్చు, ఇక్కడ మనకి డేలైట్ కండిషన్స్లో ఆబ్జెక్ట్ డిటెక్షన్ చాలా బాగుంది. అండ్ పోర్ట్రేట్ యొక్క ఫోటోస్ అనేది చాలా చాలా బాగున్నాయి అనమాట. అండ్ నెక్స్ట్ మీకు ఏంటంటే ఒక షాపింగ్ మాల్ నేను 1x 2x అండ్ 0.6xలో ఫోటోస్ తీసాను అనమాట. మీరు చూడొచ్చు ఎలా వస్తున్నాయి క్వాలిటీ ఏందనేది. మనకి జూమ్ చేసే కొద్దీ మనకి క్వాలిటీ అనేది చాలా బాగుందన్నమాట. ఎటువంటి మనకి నాయిస్ అయితే లేదు. అండ్ నెక్స్ట్ ఇవి కూడా సేమ్ అవే పిక్చర్స్ అనమాట. ఇవి మనకి 50MP తీసిన పిక్చర్స్ అనమాట. మీరు చూడొచ్చు, సో సింగిల్ కెమెరాతో మీరు తీసిన ఫొటోస్. ఇవి కూడా మీకు ఏంటంటే 50MP తీసిన ప్రైమరీ కెమెరా యొక్క ఫోటో శాంపుల్స్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు తీసుకుంటే పోర్ట్రేట్ షాట్స్ అవి ఎలా ఉన్నాయో చూడొచ్చు. ఫస్ట్ ఇమేజ్లో లైట్ పోర్ట్రేట్ ఉంటుంది, థర్డ్ ఇమేజ్లో ఫుల్ పోర్ట్రేట్ షాట్ అనమాట అది. అండ్ నెక్స్ట్ ఇవి తీసుకుంటే ఇవి కూడా మీకు 50MP షాట్స్ అనమాట. మీకు శాంపుల్స్ ఎలా ఉన్నాయో చూడండి. ఇవి మనకి ఏంటంటే 12MP తీసిన ఫొటోస్ అనమాట. సో దీనివల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే మనకి స్కై అనేది బ్యాక్గ్రౌండ్ కలర్ తగ్గుతుంది. సో మనకి థర్డ్ ఇమేజ్ 50MP రిమైనింగ్ టు 12MP అనమాట. ఎక్కడ కూడా మీరు చూడొచ్చు పోర్ట్రేట్ షాట్స్. అండ్ నెక్స్ట్ మనకి ఫస్ట్ వచ్చి 50MP, సెకండ్ 12MP అండ్ థర్డ్ మనకి పోర్ట్రేట్ షాట్. ఇది మనకి 20x జూమ్ చేస్తే ఒక ఫోటోని ఎలా ఉంటుంది అనేది మనకి ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. అండ్ నెక్స్ట్ మనకి ఇది ఈవినింగ్ మనకి సన్లైట్కి స్ట్రైట్ ఫార్వర్డ్గా తీసిన పిక్చర్స్ అనేవి ఈ విధంగా అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ మనకి డే లైట్లోనే మనకి లైట్స్ తక్కువ ఉన్న సిచ్యువేషన్స్లో ఫొటోస్ ఎలా వస్తుందని చెప్పేసి అయితే మీకు ఈ సిచ్యువేషన్ అయితే నేను చూపిస్తున్నాను. మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. ఫొటోస్ అనేది చాలా బాగా క్యాప్చర్ చేస్తుంది మన డే లైట్ కండిషన్స్లో. మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. మనకి ఎటువంటి నాయిస్ కానీ అవైతే నేను తక్కువ అయితే గమనించాను. నెక్స్ట్ మీకు సెల్ఫీస్ పరంగా వచ్చినట్లయితే మీకు సెల్ఫీస్ కూడా చాలా బాగా వస్తున్నాయి. మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి పోర్ట్రేట్స్ మీరు తీసుకుంటే మనకి ఆబ్జెక్ట్ డిటెక్షన్ చాలా బాగుంది ఇందా మీరు చెప్పినట్టు. అండ్ ఇవి మనకి మ్యాక్రో షాట్స్ అనమాట. సో ఇవి కూడా మీరు ఒక లుక్ అయితే వేయచ్చు. ఇవి చాలా చిన్న పూలు బట్ మనకి చాలా పెద్దగా అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ మీరు తీసుకుంటే మనకి నైట్ కండిషన్ 6:30 అప్పుడు తీసిన పిక్చర్స్ అనమాట ఇవి. ఇది మనకి ఏంటంటే ఒక టార్చ్ ఆన్ చేసి ఇంకా మనకి గ్లిఫ్ ఇంటర్ఫేస్ ఆన్ చేసిన తీసిన పిక్చర్స్ అనేవి ఈ విధంగా అయితే ఉంటాయి అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదంటే 720pతో తీసిన వీడియో శాంపుల్ అనమాట. ఒకసారి ఎలా ఉందో చెక్ చేయండి, క్లియర్గా అయితే చూడొచ్చు ఇక్కడ మీరు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మీరు చూసిన ఫుటేజ్ సార్ మనకి 1080p 60fpsలో తీసిన ఫుటేజ్ అనమాట. మీరు క్లియర్గా ఒకసారి అయితే ఈ వీడియో విజువల్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేయొచ్చు. 720pలో కొంచెం నాయిస్ అయితే ఉంది. ఇది మనకి 4K అనమాట. కలర్స్ కానీ ఇవన్నీ మీరు చూడొచ్చు, ఎగ్జాక్ట్గా అయితే కనిపిస్తుంది. నాకైతే వీడియో ఫుటేజ్ కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది అనమాట. అండ్ నెక్స్ట్ మీరు వన్స్ ట్రావెలింగ్ అప్పుడు మీకు ఫుటేజ్ ఎలా ఉందో చూపిస్తాను. ఇది ఈవినింగ్ 4 అప్పుడు తీసిన ఫుటేజ్ అనమాట.
సో ఇది 720p 60 fpsలో వస్తున్న ఫుటేజ్ ఇది. ఒకసారి మీరు చెక్ చేయండి ట్రావెలింగ్ అప్పుడు ఎలా ఉంది ఏంటండి. ఇది మనకి 1080pలో తీసిన 60 fpsతో వస్తున్న ఫుటేజ్ అనమాట. సో మనం ట్రావెలింగ్లో ఉన్నప్పుడు మనకి స్టెబిలిటీ కానీ ఇవన్నీ కూడా ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఇదే ఫుటేజ్ మనకి 4Kలో 60 fpsలో తీసిన ఫుటేజ్ అనమాట. సో ఒకసారి దీన్ని కూడా చెక్ చేయండి. మీకు ఓవరాల్గా మీకు స్టెబిలిటీ కానీ నెక్స్ట్ మనకి కలర్ సాచురేషన్స్ కానీ ఇవన్నీ మీరు ఒకసారి డీటెయిల్గా అయితే చెక్ చేయొచ్చు అనమాట. నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్ దీనికి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూసిన ఫుటేజ్ వచ్చేసరికి మనకి 1080p 60 fps అయితే ఉందన్నమాట. ఆడియో కూడా మనకి ఏంటంటే ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి అయితే వస్తుంది. సో మీరు వీడియో కూడా మీరు ఈ కలర్స్ కానీ ఎవ్రీథింగ్ చెక్ చేయొచ్చు. ఇందా మీరు చూసిన 30 fps అనమాట. ఇప్పుడు మీరు చూసుకున్న 60 fps ఇందులో మనకి హెచ్డిఆర్ ఎఫెక్ట్ అయితే ఉండదన్నమాట. మనకి దాంట్లో ఏంటంటే 30 fpsలో మీకు హెచ్డిఆర్ ఎఫెక్ట్ అయితే ఉంటుందన్నమాట. 60 fpsలో మీకు ఉండదు. సో మీరు చూడొచ్చు ఓవరాల్ మీరు వీడియో క్వాలిటీ ఆడియో క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూసిన ఫుటేజ్ వచ్చేసరికి మనకి 4K రికార్డింగ్ అనమాట. ఇది మనకి 30 fps అయితే రికార్డ్ అవుతుంది. మీకు ఆడియో కూడా మీకు నథింగ్ ఫోన్ నుంచి అయితే వస్తుందన్నమాట. అండ్ మీకు బయట నాయిస్ అవంతా కూడా మీరు వినొచ్చు. అండ్ దాంతోపాటు మీకు ఆడియో క్వాలిటీ ఎలా ఉందో మీరే జడ్జ్ చేయాలి. అండ్ దాంతోపాటు వీడియో క్వాలిటీ కూడా మీరు చెక్ చేయొచ్చు. 4Kలో 30 fpsలో మీకు వీడియో ఎలా ఉంది ఏంటది. టైం వచ్చేసరికి ప్రజెంట్ మనకి 4:35 PM అయితే అరౌండ్ ఆ టైంలో అయితే ఉందన్నమాట. ప్రజెంట్ టైం మీరు తీసుకుంటే మనకి 4:35 లోపల అయితే అవుతుంది అనమాట. సో మీరు క్లారిటీ వీడియో క్లారిటీ నెక్స్ట్ మనకి ఆడియో ఎలా వినిపిస్తుంది అని డీటెయిల్గా మీరే జడ్జ్ చేసి ఎటువంటి ఎడిటింగ్ అయితే లేవన్నమాట. అంతా మీకు రా ఫుటేజ్ అయితే వస్తుంది అనమాట. సో మీరే జడ్జ్ చేసి వీడియో ఎలా ఉంది ఆడియో ఎలా ఉంది మీరే చెప్పండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూసిన ఫుటేజ్ వచ్చేసరికి మనకి సెల్ఫీ కెమెరా నుంచి అయితే వస్తుంది అనమాట. ఇది మనకి 720p 30 fps అయితే వీడియో రికార్డ్ అవుతుంది. ఫ్రంట్ మీకు 16MP కెమెరా నుంచి అయితే మీకు వీడియో విజువల్స్ అనేవి వస్తుంది అనమాట. ఆడియో కూడా మీకు నథింగ్ ఫోన్ 1 యొక్క ఇంటర్నల్ కెమెరా నుంచి అయితే వస్తుంది. ఎటువంటి ఎడిటింగ్ అయితే లేదనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు మనకి విజువల్స్ అనేవి ఎలా ఉన్నది మీకు డీటెయిల్గా మీరే ఒకసారి క్లియర్గా అయితే చెక్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూసిన ఫుటేజ్ తీసుకుంటే మనకి 1080p 30 fps అయితే రికార్డ్ అవుతుంది. మనకి నథింగ్ ఫోన్ యొక్క సెల్ఫీ కెమెరా నుంచి అయితే మీరు ఇప్పుడు విజువల్స్ అయితే చూస్తున్నారు. సో ఇక్కడ మీరు క్లియర్గా చెక్ చేయొచ్చు. మీరు ఆడియో కానీ నెక్స్ట్ మనకి వీడియో కూడా మీరు ఒకసారి డీటెయిల్ చెక్ చేయండి. మీకు 720pతో పోల్చుకుంటే ఎలా ఉంది అండ్ మీకు 1080pతో పోల్చుకుంటే మీకు వీడియో విజువల్స్ అనేవి ఎలా ఉన్నాయి మీకు డీటెయిల్గా మీరే చెక్ చేయొచ్చు. ఆడియో మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి అయితే వస్తుంది. సో మీరు వీడియో విజువల్స్ అనేవి ఒకసారి మీరే డీటెయిల్గా జడ్జ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఇక్కడ ఏంటంటే వీడియో తీస్తున్నప్పుడు మనం ఒక ఆబ్జెక్ట్ని 20x జూమ్ చేయొచ్చు అని చెప్పాను కదా. సో 20x జూమ్ చేస్తే మనకి అక్షరాలు కనిపిస్తా లేదని దాని గురించి నేను దీన్ని జూమ్ చేసిన ఫుటేజ్ అనమాట. మీరు చూడొచ్చు ఇక్కడ మనకి క్లియర్గా అయితే అక్షరాలు అయితే కనిపిస్తున్నాయి. డామ్రో ఫర్నిచర్ అని చెప్పేసి మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. సో చాలా దూరంగా అయితే ఉన్నాను బట్ అయినా కూడా నాకేంటంటే ఎటువంటి ప్రాబ్లం లేకుండా క్లియర్గా అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ మీకు ఈ ఫుటేజ్ తీసుకుంటే మీకు 4Kలో తీసిన ఫుటేజ్ అనమాట. సో ఫుటేజ్ ఒక క్వాలిటీ ఎలా ఉంది నైట్ కండిషన్స్లో మీకు వీడియో ఫుటేజ్ ఎలా ఉందనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా అయితే చూపిస్తున్నాను. మీరు చూడొచ్చు మనకి విజువల్స్ అనేవి చాలా బాగున్నాయన్నమాట. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. కాకపోతే లైట్ నాయిస్ అయితే ఉంటుంది నైట్ టైం కండిషన్స్ కాబట్టి. కానీ ఓవరాల్ ఫుటేజ్ అయితే మనకి చాలా బాగా అయితే క్యాప్చర్ చేస్తున్నమాట ఎటువంటి ప్రాబ్లం లేకుండా. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూసారు కదా కొన్ని ఫోటో శాంపుల్స్ కొన్ని వీడియో శాంపుల్స్ ఇవన్నీ కూడా మీకు ఏంటంటే కొన్ని రైనీ కండిషన్స్లో తీసినవి కొన్ని ఈవినింగ్ కండిషన్స్లో తీసినవి కొన్ని లో లైట్ కండిషన్స్లో తీసినవి కొన్ని ఆర్టిఫిషియల్ లైట్లో తీసిన కొన్ని ఫొటోస్ చూపించాను. కొన్ని ప్రాపర్ డే లైట్ కండిషన్స్లో తీసిన ఫొటోస్ అయితే చూపించాను. కొన్ని వీడియోస్ శాంపుల్స్ మీరు చూశారు. స్టెబిలైజేషన్ ఎలా ఉంది అని ఈ పాటికే మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేసి ఉంటుంది. బట్ నా ఒపీనియన్ ఇప్పుడు మీతో నేను షేర్ చేసుకుంటాను. నేను ఇది ఒక 5 days నుంచి అయితే దీని కెమెరా రివ్యూని డీటెయిల్గా అబ్జర్వ్ చేస్తున్నాను అనమాట. సో నాకు అనిపించింది అయితే మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటాను. సో బేసికలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రైమరీ కెమెరా ఏదైతే 50MP ఉందో దీంట్లో నుంచి వచ్చే ఫోటోస్ అనేవి చాలా బాగున్నాయి. సో ఇందులో నుంచి వచ్చే ఫుటేజ్ చాలా బాగున్నాయి. మీకు ఓవర్ సాచురేషన్ ఎక్కడ కనిపించట్లేదు. అండ్ నెక్స్ట్ మీకు దీంట్లో ఏంటంటే ఇంకోటి OIS మనకి ఆబ్జెక్ట్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఏదైతే ఉందో ఇది మనకి పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. కాకపోతే మనకి ఏంటంటే మనం దీన్ని స్నాప్ తీసినప్పుడు ఒక 2 to 3 seconds అయితే టైం తీసుకుంటుంది ప్రాసెసింగ్ చేయడానికి. అండ్ నెక్స్ట్ మీకు ఇంకోటి ఏంటంటే బై డిఫాల్ట్గా మీరు దీనిలో ఫోటోస్ తీసేటప్పుడు 12MP అయితే మీకు ఫోటోస్ అయితే తీస్తుంది అనమాట. సో మీరు అలా కాదు మీరు పైన ఒక బటన్ అయితే ఉంటుంది అది మీరు క్లిక్ చేసినట్లయితే 50MP అయితే మీరు ఫోటోస్ అయితే స్నాప్స్ తీయచ్చు. సో 50MP తీయడం వల్ల ఏంటంటే మీకు లార్జ్ అమౌంట్ ఆఫ్ స్పేస్ అనేది కన్స్యూమ్ అవుతుంది when compared to 12MP. అండ్ నెక్స్ట్ మీకు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా తీసిన ఫోటో షాట్స్ అనేవి చాలా బాగున్నాయి. మీరు చూసారు ఇందాక ఇది మనకి 114 degrees వరకు ఫీల్డ్ ఆఫ్ వ్యూ అయితే మనకి చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ మన దీంట్లో 20x జూమ్ అయితే ఉంటుంది అనమాట. బట్ మనం 20x జూమ్ చేసినప్పుడు మనకి ఏంటంటే ఆబ్జెక్ట్స్ అనేవి అంత క్లారిటీ మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. అండ్ నెక్స్ట్ మీకు సెల్ఫీస్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మన సెల్ఫీ కెమెరా కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే పనిచేస్తుంది అనమాట. సో మీకు సెల్ఫీ పోర్ట్రేట్స్ కానీ ఇవన్నీ మీరు చూసారు అవన్నీ బాగానే పనిచేస్తున్నాయి. నెక్స్ట్ మనకి వీడియోగ్రఫీ గురించి మాట్లాడుకుంటే మనకి వీడియోగ్రఫీలో కొంచెం వాళ్ళ స్టెబిలైజేషన్ కొంచెం ఇంకా ప్రాపర్గా మెయింటైన్ చేసి ఉంటే బాగుండేది నాకు అనిపించింది. నెక్స్ట్ ఫోటోస్ పరంగా తీసుకుంటే మనకి ఏంటంటే ఫోటోస్ డే లైట్ కండిషన్స్లో బాగానే వస్తున్నాయి. నెక్స్ట్ మనకి లో లైట్ కండిషన్స్లో మన ఫోటోస్ తీసినప్పుడు కొంచెం డీటెయిల్స్ మిస్ అవుతున్నాయి. కొంచెం నాయిస్ అనేది కొంచెం యాడ్ అవుతుంది అనమాట. అదైతే నేను గమనించాను. బట్ డే లైట్ కండిషన్స్లో ఫోటోస్ బాగున్నాయి, క్లారిటీ బాగుంది, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. కాకపోతే లో లైట్ కండిషన్స్లో కొంచెం మనకి ఫోటోస్ అనేవి కొంచెం డీటెయిల్స్ అయితే తగ్గుతున్నాయి నాకు అనిపించిన ఒపీనియన్ అది. అండ్ నెక్స్ట్ మీకు
మీకు మ్యాక్రో షాట్స్ చూశారు, అవి బాగానే పనిచేస్తున్నాయి, పోర్ట్రేట్ షాట్స్ చూశారు, అవి బాగానే పనిచేస్తుంది. కానీ ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ డే లైట్ కండిషన్స్లో ఇస్ గుడ్, బట్ లో లైట్ కండిషన్స్లో మీరు కొంచెం ఆలోచించాల్సిన విషయం అనమాట. సో ఫైనల్గా మీరు నథింగ్ ఫోన్ 1కి మీరు ఎంత రేటింగ్ ఇస్తానని అడిగితే నేను ఖచ్చితంగా 7.5 నుంచి 8 లోపల అయితే రేటింగ్ ఇస్తాను అనమాట అవుట్ ఆఫ్ 10. సో ఎందుకంటే వీళ్ళు ఇంకా కొంచెం ఆబ్జెక్ట్ బేస్ స్టెబిలైజేషన్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఇంప్రూవ్ చేస్తుంటే బాగుండేది. ఎందుకంటే రన్నింగ్ సిచ్యువేషన్స్ అప్పుడు మనకి ఏంటంటే కొంచెం వీడియో అనేది కొంచెం షేకీ అయితే గమనించాను, అదొకటి. నెక్స్ట్ మీకు ఏంటంటే లో లైట్ కండిషన్స్లో కొంచెం నాయిస్, నెక్స్ట్ మనకి డీటెయిల్స్ కొంచెం కనిపించేది కొంచెం ఇంప్రూవ్ చేసి ఉంటే ఇంకా బాగుంటుందని నా ఒపీనియన్ ప్రజెంట్ ఇప్పుడు దాకా యూస్ చేసిన వాటిలో అయితే. సో ఇది మనకి నథింగ్ ఫోన్ వెనుక డీటెయిల్ కెమెరా ఇన్ డెప్త్ రివ్యూ అనమాట. సో బేసికల్లీ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఒకవేళ మీకు 10కి మీరు ఫొటోస్ వీడియో శాంపుల్స్ చూశారు కదా, సో మీరు ఎంత రేటింగ్ ఇస్తారు కింద కమెంట్ సెక్షన్లో అవుట్ ఆఫ్ 10 నాకు కింద కమెంట్ సెక్షన్లో తెలపండి. ఇదిరో మన వీడియో అయితే. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. సో ఇటువంటి మరిన్ని వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని, లేక పక్కన బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి, ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో మళ్ళీ ఒక మంచి టాపిక్తో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.